మనం చేసే ప్రతి వంటలో ఆరోగ్యానికి మేలు చేసే ఇంగ్రీడియంట్స్ ఉండేలా చూసుకోవాలి. హలో అండి, అందరికీ నమస్కారం. పండగ సందర్భంగా నేను పిండి వంటలు తయారు చేశాను. అందులోంది ఈ మడుగులు. శనగపప్పు తీసుకువచ్చి ఎండలో ఎండబెట్టి ఇలా పిండి తయారు చేయించాను. 2 కప్పుల వరిపిండి, 1 కప్పు శనగపిండి తీసుకున్నాను. 1 స్పూను కారం, 1/2 స్పూను ఉప్పు, 1/2 స్పూను ఓమ, 1/2 స్పూను జీలకర్ర, 1 స్పూను నువ్వులు వేసాను. ఇవన్నీ ఇలా కలిపేసుకొని గోరువెచ్చని నీళ్ళు వేసి ముద్దలా కలుపుకోవాలి. ఓమ వేయడం వల్ల జీర్ణక్రియ బాగుంటుంది. ఇలా 1 గంట సేపు పక్కకు ఉండనివ్వడం వల్ల మొత్తం నాని చక్కగా మడుగులు వస్తాయి. ఈ పిండితో జంతికలు, ఇలా మురుగులు, ఇలా మడుగులు, చెగోడీలు ఇలా అన్ని రకాలుగా తయారు చేసుకోవచ్చు. ఇది మడుగుల గొట్టాలు. వీటిని తీసుకొని దీనికి కొంచెం ఆయిల్ అప్లై చేసుకొని ఇందులో పిండి వేసి ఇలా పెట్టుకోవాలి. స్టవ్ వెలిగించుకొని కడాయి పెట్టుకొని అందులో ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ హీట్ అయ్యాక ఇందులో ఇలా తయారు చేసుకోవాలి. ఇలా మిడిల్ సైజు మూకుడు పెట్టుకోవడం వల్ల ఒక 3 అలా చేసుకోవచ్చు. పెద్ద మూకుడు పెట్టుకోవడం వల్ల ఒక 6, 7 అట్లా చేసుకోవచ్చు. పెద్ద మూకుడు పెట్టుకోవడం వల్ల త్వరగా ఇవి తయారు చేసుకోవచ్చు. ఇలా చిన్నదైతే కొంచెం టైం పడుతుంది. ఇలా నేను 2 వైపులా ఇలా కాల్చి తీసుకున్నాను. ఎంతో లోపల క్రిస్పీగా స్మూత్గా ఉన్నాయి. చూడండి ఎంత బాగా వచ్చాయో. ఇందులో ఉండే ఆ ఇంగ్రీడియంట్స్ అన్నీ మనకు ఆరోగ్యానికి మేలు చేసేవే. నువ్వులలో ప్రోటీన్, ఐరన్ ఉంటుంది. ఓమ మన జీర్ణక్రియ ఉండేలా చేస్తుంది. జీలకర్ర ఇవన్నీ మన ఆరోగ్యానికి మేలు చేసేవే. శనగపిండి మనకు ప్రోటీన్ అందిస్తుంది. ఇలా అప్పుడప్పుడు చేసి కొంచెం చల్లారాక ఒక గాజు డబ్బాలో నిల్వ చేసుకుంటే నెల రోజులు ఉంటాయి.